కర్నూలు వ్యవసాయ మార్కెట్ కు ఉల్లి పోటెత్తింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు ఉల్లి వాహనాలు బారులు తీరాయి. 2 రోజుల పాటు సెలవు రావడంతో ఉల్లి పంటను ఒక్కసారిగా మార్కెట్ కు తెచ్చారు ఉల్లి రైతులు. అయితే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో 1000 టన్నుల ఉల్లి స్టాక్ ఉంది. ఉల్లి రైతుల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కి ఉల్లి పోటెత్తిన పరిస్థితి కనపడుతుంది. 2 రోజుల పాటు నుండి ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కి ఉల్లిని తీసుకురావద్దంటూ అధికారులు రైతులకు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ ఉల్లిని అయితే ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా ఉల్లి అనేది లోపలికి అనుమతించకుండా బయటనే ఆపేశారు. దీనితో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పంట పచ్చి పంట ఈ యొక్క పంటను ఎంత త్వరగా అమ్ముకుంటే అంతగా ఈ యొక్క రైతుకు గిట్టుబాటు అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో రైతులు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటిది అంటారు ఈ పరిస్థితి? ఎప్పుడు అనుమతిస్తారు లోపలికి అంటారు? చెప్పలేము, టైం అంటున్నారు వ్యవసాయ మార్కెట్లో. చెప్పలేము, మేము టైం చెప్పలేము గ్యారంటీగా. పొద్దున కావచ్చు, సాయంత్రం మళ్ళీ పొద్దున మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఉండాల్సిందే. ఏ టైం వరకు ఉండొచ్చు చెప్పలేము. ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి 3 గంటల సేపులు అయింది, ఇంకా ఏం లేదు. 3 గంటల సేపులు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అయినా 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. అయినా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఇప్పటికే లోపల మార్కెట్ యార్డ్లో 1000 టన్నుల ఉల్లి ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి ఇది లోపలికి అనుమతిస్తారా? లోపలికి అనుమతి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వకూడదు? పండించాము, పండించిన సరుకుకి గిట్టుబాటు ధర లేదు. ఇటు గవర్నమెంట్ దళారులతో నష్టపోతున్నాం, ఇటు గవర్నమెంట్తో నష్టపోతున్నాం. నీకు ఓటు చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినందుకు కాను మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు అయిపోయినది. నీకు ఓటు వేసినందుకు ఏం చేస్తాం? మా చెప్పులతో మాతో కొట్టుకోవాల్సి వస్తుంది. అంటే నిన్నటి దాకా వ్యవసాయ మార్కెట్లో ఉల్లిని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి. వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఉల్లిని కొనుగోలు చేయలేరు. ఇప్పుడు లోపలికి వ్యవసాయ మార్కెట్ లోపలికి అనుమతి కావాలంటేనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసినా అక్కడికి పోతామా లేదా అని ఆలోచనలో పడ్డాం. తెచ్చుకున్న 100-200 తిన్నీకి లేక మా పరిస్థితులు పస్తులుండి వాటిని అమ్ముకోవడానికి కూడా పస్తులుండే పరిస్థితి. పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా పస్తులుండి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పటిదాకా ఉండాలి ఇట్లా? మీరు ఎప్పటిదాకా ఎప్పుడు చెప్పేకి వస్తుంది? వాళ్ళు పంపించినప్పుడు మేము పోయినప్పుడు. ఇది అనే టైం ఏమన్నా కేటాయించింది లేదు కదా. ఈ రోజు వచ్చినోడు రేపటికి క్లీన్ అవుతుంది, లేదా రేపు వచ్చినోడు ఎల్లుండి క్లీన్ అవుతుంది అనేది ఏం లేదు. సరుకు వస్తానే ఉంటుంది. మాకు ఎక్కువైందంటారు, అవసరమైన కాటికి దింపుకుంటారు, అవసరం లేని ఆపేస్తారు. ఇంగిట్లా 2 రోజులు 3 రోజులు ఉండడం తినేకి లేక ఇంకా ఉండిన పరిస్థితి ఇది. ఇంకా బండ్లు పెట్టుకొని వచ్చి బాడీలు కట్టలేక వాళ్ళకి 2-3 రోజులు బాడీలు అడుగుతున్నారు. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వస్తారు పాపం బండ్లు పెట్టుకొని. గిట్టుబాటు ధర అనేది కలుగుతుందా? ఆ నమ్మకం ఉందా? ఎక్కడ కలుగుతుంది? 1200 ఎక్కడ గిట్టుబాటు ధర? ఒక కూలి మంచిగా 500 దాకా కూలి ఇచ్చి కోయించుకున్నాము. గిట్టుబాటు అని కాదు కానీ దానికన్నా సరిపోతే మిగిలింది ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే ఉదయం నుండి ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్ దగ్గరికి ఉల్లిని తీసుకొచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్నటి దాకా చూసుకున్నట్లయితే ఉల్లిని కొనేవాళ్ళు కూడా లేని పరిస్థితి. అటువంటిది ఈరోజు మార్కెట్ యార్డ్లోకి ఆ ఉల్లిని తీసుకెళ్లాలంటే కూడా చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఎటువంటి అధికారులు కానీ ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన సిబ్బంది కానీ ఎవరు కూడా ఈ యొక్క రైతుల గురించి పట్టించుకోలేదు. అయితే ఎప్పటిదాకా తాము వేచి ఉండాలో అనేది ఈ యొక్క ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ దగ్గర కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.